వచ్చేసాను రా బుల్లడా, వచ్చేసాను మళ్ళీ ఈరోజు మన దగ్గరికి పవర్ బుల్ట్ పేపర్ మెషిన్ రిపేర్ కస్టమర్ వచ్చారు. కస్టమర్ మెషిన్ అంతా చూసాను, బాగా ఉంది. ఏంటి కంప్లైంట్ అని ఓపెన్ చేసి కార్బన్స్ సెట్ ఓపెన్ చేశాను. కార్బన్స్ ఓపెన్ చేసేది బాగా ఉన్నాయి. సిరీస్ పెట్టి చెక్ చేశాను, కాయిల్ ఏం సప్లై రావట్లేదు. మెల్లిక 4 స్కూల్ ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసి ఆర్మేచర్ బయట తీసాను. చూసారా ఎలాగుందో, ఈ లైన్ ఇలాగ ఉంది. ఆర్మేచర్ సన్నంగా ఉంటుంది. ఈ పవర్ బుల్ట్కి మాత్రమే అంత డిఫరెంట్ మోడల్స్ ఇస్తాడు. ఓపెన్ చేయగానే కాయిల్ వైర్లు కటింగ్ అయిపోయినాయి. చూడగానే మొత్తం అంతా కటింగ్ అయిపోతే దాన్ని మరి సాల్డరింగ్ చేద్దామని ట్రై చేశాను, కానీ సాల్డరింగ్ కూడా అది తీసుకోలేదు. మరి ఇంకెందుకు కస్టమర్ చెప్పగానే కాయిల్ చేంజ్ చేసేయాలండి అంటే అది చేంజ్ చేసేయమా అన్నారు. మెల్లిగా జాగ్రత్తగా అన్ని వైపులా ఓపెన్ చేసి చూశాను, అన్నీ బాగా ఉన్నాయి. కాయిల్ జాగ్రత్తగా నీట్గా సుత్తుతో 2 దెబ్బలు, అది సుత్తు అంటే ఐరన్ సుత్తు కాదండి, ప్లాస్టిక్ లైట్ కొట్టాలి, ఎందుకంటే అంత ప్లాస్టిక్ ఉంగిపోతుంది. ఓపెన్ చేయగానే కాయిల్ ఓపెన్ చేశానండి. దీన్ని కాయిల్ అంటారు, ఫీల్డ్ అంటారు, ఒక్కొక్క ఏరియా ఒకలా పిలుస్తారు. మన ఏరియా మాత్రం కాయిలే అంటాం కాబట్టి కాయిల్ని దాన్ని జాగ్రత్తగా మళ్ళీ మిషన్లోకి అప్లై చేశాను. అప్లై చేసిన వెంటనే 4 వైపులు అన్ని వైర్లు కరెక్ట్గా కార్బన్ సైడ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ జాగ్రత్త పెట్టాను. తర్వాత ఈ కస్టమర్కి ఆ గాడ్ కంప్లైంట్ ఉంటుంది, ఆ గాడ్ కూడా లేకపోతే మన వేరే మిషన్ ఆ గాడ్ తీసుకొచ్చి జాగ్రత్తగా అప్లై చేసాం. తర్వాత ఆ మిషన్ రన్ చేసాం. చాలా బాగుంది, కస్టమర్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు. సరే కానీ ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న హెల్ప్, ఏం లేసామని మన ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు, ఎవరు లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ ఒక కామెంట్ రాయండి ఫ్రెండ్స్. మీరు చూసే వీడియో ప్రతి ఫ్రెండ్స్కి వెళ్తుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్. మన షాపు రాజా వీరభద్ర పోటు సంపద